తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తలకు తగిన ప్రాథమిక గుర్తింపు లభిస్తుందని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా సోమరలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నాయకులు కార్యకర్తలతో చర్చించారు. పొంగనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పొంగనూరు అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు నాయకులు కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధిక సంఖ్యలో చేపట్టి అగ్రస్థానంలో నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పార్టీ ఆదేశాల మేరకు గత 25 రోజుల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమము పొంగనూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ 25 రోజులకే దాదాపు 36,000 సభ్యత్వ నమోదు కార్యక్రమము పొంగనూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. అన్ని మండలాల్లో కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదానికి పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేసుకునేదానికి ఎంతో ఆతృతతో అందరూ కూడా చేసుకోవాలా, మనకు కూడా పార్టీలో గుర్తింపు కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నేనంతా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గత 5 నెలలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్ని కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్నారు. అదేవిధంగా అందులో భాగంగానే పొంగనూరు నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి నాంది పలికినారు. అదేవిధంగా కొన్ని రోడ్లు ఇప్పటికే చాలా గుంతలు పడి చాలా అద్మానంగా ఉన్న రోడ్లన్నీ కూడా ములబాగల్ రోడ్డు అయితేనేమి, రామసముద్రం రోడ్డు అయితేనేమి అన్ని రోడ్లు కూడా బ్లాక్ టాప్ గుంతలు వేసేదానికి మేము మరమ్మతులు చేసేదానికి టెండర్లు పిలిచినాం. 2-3 రోజుల్లోనే పనులు కూడా ప్రారంభమయ్యే చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా టౌన్లో కూడా 70 లక్షలకు అన్ని మురికి కాలువలు అవుతానేమి, అక్కడక్కడ గుంతల రోడ్డు అవుతానేమి బ్లాక్ టాప్ వేసేదానికి 70 లక్షలతో మేము పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపినాం. అవి కూడా అన్నీ వచ్చినాయి. అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అవుతానేమి, పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు అవుతానేమి ప్రతి కార్యక్రమంలో ముందుకు తీసుకొని పోతూ అన్ని విధాల తెలుగుదేశం పార్టీ ఏమి వాగ్దానాలు చేసిందో ఈరోజు పెన్షన్లు అవుతానేమి, సిలిండర్లు అవుతానేమి, అన్నా క్యాంటీన్లు అవుతానేమి ప్రతి ఒక్కటి కూడా ఈ 5 నెలల్లోనే పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఏదైతే ఎలక్షన్లో చెప్పి వాగ్దానాలు చేసిన మా ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలన్నీ కూడా తప్పనిసరిగా 1 సంవత్సరం లోపల పూర్తిగా అన్ని ఎలక్షన్లో ఏదైతే చేసిన అన్ని వాగ్దానాలు పూర్తిగా నెరవేరుస్తాం. అన్నిటి మీద ఎవరూ నిరాశపడాల్సిన పని లేదు. ఏదో వైసీపీ వాళ్ళు లేనిపోని కళ్ళబోని మాటలు చెప్తున్నారు, వాగ్దానాలు చెప్పినారు కానీ చేయరని చెప్పి చేసి చూపించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు.